2016 ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ అయి సంచలనం సృష్టించిన తమిళ సినిమా విసారణై ఒక ఆటో డ్రైవర్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ సినీ పురస్కారం అయిన ఆస్కార్ బరిలో నిలిచింది. అసలు విసారణై వెనుకున్న కథ ఏంటి, ఎందుకు ఈ సినిమా అంత స్పెషల్గా నిలిచింది వంటి విశేషాలు మన ఫ్లాష్ బ్యాక్లో ఈరోజు చూద్దాం. విసారణై ధనుష్ హీరోగా నటించిన ఆడుకాలం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న వెట్రిమారన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఒక ఆటో డ్రైవర్ అయిన చంద్రకుమార్ అనే వ్యక్తి రాసిన లాకప్ అనే నవల్లోని రియలిస్టిక్ పాయింట్స్ నచ్చడంతో ఆ నవల ఆధారంగా ఈ సినిమాని రాసుకున్నాడు డైరెక్టర్ వెట్రిమారన్. ఆడుకాలం సినిమా నుండి ఏర్పడిన రిలేషన్స్తో హీరో ధనుష్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. తన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా లాకప్ నవలను రాశాడు చంద్రకుమార్. అయితే మెయిన్ సోల్ పాయింట్ని మిస్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా ఈ విసరణై స్క్రిప్ట్ డెవలప్ చేశాడు నేషనల్ అవార్డీ అయిన వెట్రిమారన్. ఈ సినిమా తమిళనాడు బార్డర్లో జరిగినట్టు షూట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. కొన్ని డైలాగ్స్ తెలుగులో కూడా ఉంటాయి. తెలుగు పోలీస్ ఆఫీసర్ పాత్రను అద్భుతంగా పోషించాడు అజయ్ ఘోష్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, చెయ్యని తప్పుకు అరెస్ట్ అయిన కొంతమందిని పోలీస్ వాళ్ళు దారుణంగా హింసించడం, లంచానికి ఆశపడి అన్యాయంగా వాళ్లను తప్పుడు కేసులో దోషులుగా చిత్రీకరించడం, జరిగిన అన్యాయం వల్ల వాళ్ళ ఇన్నోసెన్స్ మైండ్స్ డిస్టర్బ్ అయి ఎలాంటి సంఘటనలు జరిగాయి అన్నదే చిత్రకథ. వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ పాయింట్ని వెట్రిమారన్ డీప్గా టచ్ చేసి డీటెయిల్డ్గా నెరేట్ చేయడంతో నేషనల్ అవార్డు గెలుచుకోవడమే కాక ఆస్కార్ బరిలో నిలిచింది విసారణై.
ధనుష్ నిర్మించిన ఈ సినిమా 72వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి అవార్డు గెలుచుకుంది. అప్పుడే ఈ సినిమా గురించి చాలా మందికి తెలిసింది. మొదట ఈ సినిమాను కేవలం 60 నిమిషాల నిడివితో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ తరువాత కథను పొడిగించి హీరోయిన్ ఆనంది క్యారెక్టర్ యాడింగ్తో 1 గంట 58 నిమిషాల నిడివి వచ్చింది. మేల్ లీడ్స్ కింద ఆటకత్తి దినేష్, ఆడుకాలం మురుగుదాస్ నటించారు. ఇండియన్ గవర్నమెంట్ తరపున 89వ అకాడమీ అవార్డ్స్, అదేనండి ఆస్కార్ అవార్డ్స్కి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్ నామినీగా ఎంట్రీ దక్కించుకుంది విచారణై. అయితే ఈ సినిమాకి ఇండియాలో అత్యుత్తమమైన సినీ పురస్కారం నేషనల్ అవార్డ్స్లో కూడా అవార్డుల పంట పండింది. 63వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఏకంగా 3 అవార్డులు కైవసం చేసుకుంది విచారణై. తమిళంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించిన సముద్రకనికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు లభించింది. అలాగే ఎడిటింగ్ గాను కిషోర్కి బెస్ట్ ఎడిటర్గా నేషనల్ అవార్డు వరించింది. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే అతను మరణించాడు. వెనిస్ అవార్డ్స్లో వచ్చిన పాజిటివిటీతో ఈ సినిమాను రిలీజ్ చేయగా విమర్శకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవడంతో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో సూపర్ హిట్గా నిలిచింది విచారణై. ఈ సినిమాకి సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వంటి వాళ్ళు ప్రశంసలు దక్కడంతో భారీ లాభాలు సాధించింది విచారణై. ఇప్పుడు ఈ సినిమా విచారణ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. కథాబలంతో పాటు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్లో షూట్ చేయడంతో విచారణ సినిమా ఇక్కడ కూడా హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఇంత ఘన విజయం సాధించిన ఈ నిజాయితీ గల అటెంప్ట్ ఆస్కార్ కూడా గెలుచుకుంటే ఇండియన్ సినిమా మరో మెట్టు ఎక్కినట్టే. సో ఈ సినిమా మన ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకోవాలని కోరుకుందాం. జై హింద్.